ఇగో ఓటరా కోటరా, ఆయన ఓటరా కోటరా, ఆయన పేరుని ఇలా కోటరగా మార్చేసిన పత్రిక ఇది. బ్రహ్మాండమైన ఒక పదప్రయోగం చేసింది చూడు. ఓటరు కోటరు మహాశైల, నోటుకు ఓటు ఊరికి వెన్నుపోటు. నోటుకు ఓటు అనేది రేవంత్ రెడ్డి నేర్పించిండు, మనకు తెలియదు. అదే అంతకంటే ముందు ఈ పేరు లేకపోతుండే. ఓటుకు నోటు, పైసలు లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది, దావతీయని అభ్యర్థి దండగేనా, 500 కోసం 5 ఏళ్లు తాకట్టు అంటూ ఓట్ల పండగ వచ్చిందంటే చాలు అభ్యర్థులకు ఓటర్లంటే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఓటర్లకు తెలియదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు పొద్దున్నే డోర్ కొట్టి తనను తాను పరిచయం చేసుకొని పలానా గుర్తు కోటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, సమస్యలన్నీ తీరుస్తామంటూ గప్పాలు కొడుతుంటారు. మరి ఓటర్లకు ఏమైంది? ఊరు గురించి, స్థానిక సమస్యల గురించి తెలిసి ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వారిని ఎన్నుకోవాల్సింది పోయి కోటర్ సీసాలు తాయిలాలకు లొంగిపోయి తమ ఓటు నమ్ముకోవడం భావ్యమేనా, కోటర్ సీసా కోసం 5 ఏళ్లు ఊరిని తాకట్టు పెట్టేయడం బాధ్యత రాహిత్యం కాదా అంటూ ఇక్కడ చూడురిగా. మనం ఇంతే, మనం మారలేము అన్నట్టుగా, మన పరిస్థితులు గింతే, మనం మారలేము, మన బతుకులు ఇంతే అని చెప్పినట్టుగా ఈ వార్త వచ్చింది. ఒకసారి చూడండి. ఇక ఊర్లల్లా ఓట్ల భాగవతం నడుస్తుంది. 5-6 ఏళ్ళుగా ఏనాడు కనిపించరాళ్ళు పొద్దున 6ంటికే తలుపు తడుతురు. అన్న, అక్క, అమ్మ అని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏనాడు సింగిల్ ఛాయ్ దాయించినోడు కూడా పొద్దున 10ంటికే కోటర్ చేతిలో పెడుతున్నాడు. లంచ్ టైంకి చికెన్ బిర్యానీ తిందురా అని పిలుస్తున్నాడు. గెలిచినాక ఏం చేయాలో వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. క్లారిటీ లేనిదల్లా మనకే, అయినా అవన్నీ మనకెందుకు, మనకు నోటు కోటర్ ఇస్తే చాలంతే. ఓట్ల పండుగ వచ్చినప్పుడు లీడర్లకు ఊరు గుర్తొస్తుంది, ఊర్లో ఉండే ప్రజలు గుర్తొస్తారు, వాళ్ళ సమస్యలు గుర్తొస్తాయి. చూసిరా ఇగో. కానీ ఊర్లో ఉండే మనకు మాత్రం అవేవీ గుర్తుకు రావు. ఓట్లేసే నాటికి మనకు నోటు గుర్తుకొస్తుంది, లీడర్ ఆశ చూపించే బిస్కెట్లు గుర్తుకొస్తాయి. అప్పటికప్పుడు ఓటుకు నోటు ఓ 1000 రూపాయలు ఇస్తే చాలు, అవి తీసుకొని ఓటేస్తాం, మిగతావన్నీ మర్చిపోతాం. 5 ఏళ్లలో మన ఊరి దిక్కు వాడ దిక్కు కన్నెత్తి కూడా చూడని వాడు ఇప్పుడు వచ్చి అన్నా నమస్తే అనంగానే చల్లబడుతుంది మనకు. మీ ఓటు నాకే వేయాలి చూడన్నా అని అడిగిందే ఆలస్యం, ఉబ్బి తబ్బిబ్బైపోయి నీ గాక ఇంకెవరికేస్తా అని అనేస్తాడు. అంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఓట్లప్పుడు తప్ప ఇంకెప్పుడు యాదికి రామా అని అడిగిన పాపాన పోము అంటూ ఇక ఓటు విలువ తెలియకపోతే ఎట్లా అంటూ ఇక సోయితో పనిచేస్తే చాలంటూ మళ్ళీ ఎందుకు పోటీ చేస్తారంటే అంటూ ఇక్కడ రకరకాలుగా వాళ్ళు పెట్టేవి పైసలు మన పైసలు కావా, ఊరెక్కడిది, డెవలప్మెంట్ ఎక్కడిది, మనకెందుకులే అనుకుంటే కాళ్ళు మొక్కితే కరిగిపోవన్నా, ఉత్త పుణ్యానికి ముంచేస్తున్నాం, అలాంటి వాళ్ళని తరిమేయండి అంటూ గుడ్డిగా ఇంకెన్నాళ్ళు ఓటేద్దాం సిగ్గు లేకుండా. ఇగో ఇక్కడ చూడండి, ఇంకో ఇది అసలు వార్త. గుడ్డిగా ఇంకెన్నాళ్ళు ఓటేద్దాం, ఓటుకు ధర ఒక్క ఊర్లో ఒక్కోలా ఉంటుంది, నాయకుడు వేసే గాలం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నన్ను గెలిపిస్తే మీ కమ్యూనిటీకి హాల్ కట్టిస్తా అని ఒక ఆయన హామీ ఇస్తాడు. ఓటర్ ఎంత సెంటిమెంటల్ ఫూలో నాయకుడు అనే వాడికి తెలుసు కాబట్టి కుల సంఘం కోసం బిల్డింగ్ కట్టిస్తా అని ఎరవేస్తాడు. ప్రతిసారి ఒకడు ఇలాగే వచ్చి బొట్టు పెట్టుకొని హామీ ఇచ్చిపోతాడు. 5 ఏళ్లలో కనీసం 5-6 సార్లు కూడా అటువైపు వెళ్ళాడు. ఎవరైనా అడిగితే మీ ఓడు ఒప్పుకుంటలేడుగా, జాగా కూడా నేనే ఇప్పియాలంటే ఎట్లా అని వాళ్ళ దాంట్లో వాళ్ళకి లొల్లి పెట్టిపోతాడు. ఒకసారి అనుభవం అయ్యాక అలాంటి హామీ ఇచ్చేటోళ్ళను తరిమి కొట్టాలి. కానీ మళ్ళీ అదే గుడ్డి నమ్మకం, గుడ్డేది చేనులో పడ్డట్టు గుడ్డిగా ఓట్లేయడం మనకు అలవాటు అంటూ ఇక్కడ ఎట్లా ఉంటాయంటే, ఓట్లు అనగానే ఓట్ల అంటే పండుగనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగలాగా, ఒక బాధ్యతలాగా కాదు. నిజంగా ఈసారి మాకు నచ్చిన నాయకుని ఎన్నుకొని పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కంప్లీట్ చేయించుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, గ్రామాన్ని మంచిగా చేసుకుందాం అనే సోయి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మంది అన్నా మిగతా వాళ్ళని చైతన్యపరిస్తే నిజంగా గ్రామాలు ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పినట్టు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ మాటలను పక్కకు పెట్టి ఇలా ఒక్కొక్కరు క్వార్టర్ సీసాకు 500 రూపాయలకు అమ్ముడు పోయే బతుకులు, మీయో బతుకులు, మీరో మనుషులు. నిజంగా ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. వాడు సంపాదించుకోకపోతే ఇంకేం చేస్తారు రేపు పొద్దుగల? ఇలా నీకు ఇచ్చినప్పుడు వారికి ఆ హక్కు ఇచ్చినట్టు, నువ్వు ఆ పైసలు తీసుకుంటే వానికి ఆ హక్కు ఇచ్చినట్టు, నువ్వు నాకు ఇచ్చినావు కాబట్టి నువ్వు దోసుకోపో అన్నట్టు. వాడు కూడా అంటాడు నువ్వు తీసుకోలేదా, నువ్వు పుణ్యాన్ని కొట్టేసినావా అంటాడు. మరి నీ మొహం తలకాయ ఆడబెట్టుకుంటావు. అప్పుడు సిగ్గుండాలి తీసుకునే జన్మలందరికీ కూడా. పైసలు తీసుకొని కొట్టేసే బతుకులు మీయో బతుకులా, మీరో మనుషులా, జంతువుల నయం మీకంటే పందుల నయం అని ఇలా అభ్యర్థులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోసం నిలబడతా, ప్రజల కోసం కలబడతా, ప్రజల కోసం మాట్లాడతా, ప్రజల కోసం పోరాడతా అని చెప్పి నిలబడ్డటువంటి అభ్యర్థులు ఇలా అట్లా బాధపడతా ఉన్నారు. మీకు సిగ్గుండాలి కొంచెమన్నా. పని చేస్తాను వచ్చినటువంటి నాయకుని గుర్తించకుండా ఎవరిని పడితే వాడిని ఎన్నుకుంటే రేపు పొద్దున నష్టపోయినామని చెప్పి మళ్ళీ బయటికి మాట్లాడే హక్కే లేదు నీకు. ఇలా సరైన నాయకునికి ఓటేయని నీ బతుకు రేపు పొద్దుగాల మాట్లాడడానికి నీకు హక్కే లేదు అని ఇలా నిజంగా ప్రజల కోసం సేవ చేద్దామని వస్తున్నటువంటి నాయకులు తిట్టుకుంటా ఉన్నారు. ఈ మందు, ఈ విందు, ఈ చిందు ఇదంతా చూస్తూ ఉంటాయి, ఈ కథలు చూస్తూ ఉంటాయి. మళ్ళీ ప్రతోడు నీతులు ఎప్పుడే, ప్రతోడు నీతులే మాట్లాడతాడు. ఇక
చెప్పేటప్పుడు ఇంకా నాకు విచిత్రం అనిపిస్తుంది. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? 2.5 లక్షల లోపల ఎన్నికలు అయిపోవాలి. 2.5 లక్షల లోపల ఎన్నికలు చేసిన మొగోడు ఉన్నాడా? ఎవరన్నా గెలిచిన అభ్యర్థులు నేను చెప్పేది, గెలిచే అభ్యర్థులు ఎవడన్నా అంత తక్కువలో ఎన్నికలు చేస్తారా? అయితాయా? మేజర్ గ్రామ పంచాయతీ 5 లక్షల లోపు కావాలి. ఏడకెళ్ళి అవుతాయి 5 లక్షలు? మనము కొన్ని ఎట్లా మోసం చేసుకుంటామంటే, ఫర్ సపోజ్ ఈ సాగర్లు విమల్లు ఉంటాయి కదా, ఏంటి అవి గుట్కాలు, ఆ కింద ఏం రాస్తారు? పాన్ మసాలా అని రాస్తారు. అడ్వర్టైజ్మెంట్లు రాస్తే అంటే లొసుగుల్ని, లూప్ హోల్స్ని వాడుకుంటాం మనం. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం దానికి, ఆ సాగర్కో విమల్కో, కానీ దాని కింద పాన్ మసాలాని రాసుకుంటాం. మీరు ఏ బ్లెండర్ స్ప్రేడో లేకపోతే ఇంకా రకరకాల బ్రాండ్లు ఉంటాయి, పేర్లు యాదకి రావు నాకు టక్కన. అవన్నీ రాయల్ ఛాలెంజో ఇంకా ఏవో ఉంటాయి కదా, వాటి కింద సోడా అని పెడతారు పేరు. కింగ్ ఫిషర్ అని పెడతాడు. కింగ్ ఫిషర్ ఏంటిది మనకు తెలియదా? దాని కింద సోడా అని పెడతారు. అంటే అట్లా పెట్టుకుంటే ప్రచారం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మన మీద మనం ఉమ్మేసుకుంటున్నాం గంతే. మీదికి ఉమ్మేస్తున్నాం, వచ్చి మన మీద పడుతుంది, అది తెలుస్తలేదు మనకి. మనం ఏమనుకుంటామంటే ఆ పేరు పెడతలేం కదా, చాలు కదా అనుకుంటాం. ఇది కూడా అంతే. ఓటుకు నోటు అనేది బరాబరే, తీసుకునేది బరాబరే, ఇచ్చినోడు బరాబరే, అంత బరాబరే. బయటకు వచ్చి నీతులు మాట్లాడతారు. ఒక్కడన్నా ధైర్యంగా తీసుకోలేను, నేను తీసుకోను, నేను ఒప్పుకోను అని చెప్పి మాట్లాడేంత ధైర్యంగా ఉన్నారా అంటే ఎవడు లేడు. అంత ట్రాష్. అసలు నిజంగా చెప్తున్నాం కదా, ఒక అబద్ధపు ప్రపంచంలో బతుకుతున్నాం మనము. ఇంతకంటే దరిద్రం దారుణం ఇంకొకటి లేదు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. నిజంగా ఒక రకమైనటువంటి దరిద్రమైనటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం. తప్పులు చేస్తున్నాం, కానీ తప్పు కాదంటున్నాం. తప్పు కాదనడానికి మనల్ని మనం సమర్థించుకుంటున్నాం, దానికి కారణాలు వెతుక్కుంటున్నాం. అరే, మందు బాటిళ్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, కానీ దాని కింద సోడాను పెడుతున్నాం. సిగరెట్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నాం, దాని కింద టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటా ఉన్నాం. అట్లా విమల్లు సాగర్ల అడ్వర్టైజ్మెంట్లు మనం బయట రాసుకుంటున్నాం, కానీ కింద మాత్రం దాన్ని పాన్ మసాలా అని పేరు పెడుతున్నాం. ఎటుపోతోంది ప్రపంచం, సమాజం? ఎవరి తప్పిదం ఇదంతా? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఇంకా నీతులు ఇంకా రావాలి, బాగుండాలి, ఇంకా బాగా చేయాలి, ఏడుకెళ్ళి వస్తాయి. బాగా ఏదైనా సమస్య రాగానే ఇక కింద మీద అయిపోతాం. మరి ఏమైంది? తీసుకుంటప్పుడు నీ బాధ్యత చక్కగా లేదెందుకో? మరి తీసుకోవద్దు, ఇది తప్పు, ఓటుకు నోటు ఏమక్కర్నా, సరైన నాయకునికి నేను ఓటేస్తాను, బో ఇంట్లోకి వెళ్ళని చెప్పి అనే దమ్ము లేదా నీకు? సరే, వాళ్ళ మనసు నొప్పియొద్దు అనుకుంటే సపోర్ట్గా తీసుకోకు, ఊకో, నేను తీసుకోను, కాకపోతే నీకే వేస్తా అని చెప్పి పంపి, లేదా నాకు నచ్చిన నాయకునికి వేస్తా, ప్లీజ్ నన్ను ఒక్కసారి వదిలేయండి అని చెప్పండి. ఇట్లా అందరూ మారితే వాడు కూడా మారుతాడు. వానికి కూడా తెలుస్తుంది నిజంగా నిజాయితీగా పనిచేయాలని. వానికి మీరే సంధిస్తున్నారు, మీరే అవకాశం ఇస్తున్నారు. మోసం చేయరాబాయ్, నాశనం చేయరాబాయ్, దోసుకోరాబాయ్, దాచుకోరాబాయ్ అని చెప్పి నువ్వే అవకాశం ఇస్తా ఉన్నావు. బీఆర్ఎస్ పని కథం. జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఊళ్ళలో ఆ పార్టీకి క్యాడర్ లేదు, సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా అంటూ వివేక్ వెంకటస్వామి. ఈయన తెలుసు కదా మీకు అందరికీ, గుర్తుపడతారు కదా, పట్టిరా? కాకా కొడుకు, తనయుడు. సో కాకా తనయుడు ఏ పార్టీలో ఉండే ఇంతకు ముందు అంటే, సరే ఉండే బీజేపీలో ఉండే, అంతకంటే ముందు బీఆర్ఎస్లో ఉండే, అంతకంటే ముందు కాంగ్రెస్లో ఉండే, అంతకంటే ముందు బీఆర్ఎస్లో ఉండే అని ఇట్లా లెక్కలు వేసుకుంటూ రావచ్చు. ఇట్లా మనం అంతకంటే ముందు కాంగ్రెస్లో ఉండే, ఇట్లా తిప్పుకుంటూ రావచ్చు. ఇట్లా మనం తిరగచ్చు. మనము ఒక పార్టీలోకి ఒక పార్టీలోకి వచ్చు. టికెట్ ఇస్తే ఒక లెక్కల, టికెట్ ఇవ్వకపోతే ఒక లెక్కల, ఇట్లా తిరగచ్చు మనకు నచ్చినట్టు.